హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం ట్రాన్స్రైల్ లైటింగ్ యొక్క బిజినెస్ మోడల్ ని అలాగే మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ట్రాన్స్రైల్ లైటింగ్ అనేది ఇండియాలో ఒక ప్రముఖ ఈపీసీ కంపెనీ. దీని బిజినెస్ మోడల్ చాలా సింపుల్. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తారు, ముఖ్యంగా పవర్ సెక్టార్ లో. ట్రాన్స్రైల్ సక్సెస్ వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వాడతారు. అంటే ఒక ప్రాజెక్ట్ కి కావాల్సిన చాలా మెటీరియల్స్ లైక్ లాటిస్ స్ట్రక్చర్స్, కండక్టర్స్ బయట నుంచి కొనకుండా వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ లో తయారు చేసుకుంటారు. దీని వల్ల వీళ్ళకి రెండు లాభాలు ఉన్నాయి: క్వాలిటీ కంట్రోల్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ. వాళ్ళ చేతుల్లోనే తయారీ ఉంటుంది కాబట్టి క్వాలిటీ చాలా బాగుంటుంది. మెటీరియల్స్ కోసం బయటి వాళ్ళ మీద ఆధారపడడం అవసరం లేదు కాబట్టి ఓవరాల్ కాస్ట్ తగ్గుతుంది. ఈ ఇంటిగ్రేట్ మోడల్ వల్ల వాళ్ళు కస్టమర్ కి టంకీ సొల్యూషన్స్ ని ఇవ్వగలుగుతున్నారు. అంటే ప్రాజెక్ట్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వాళ్ళే చూసుకుంటారు. ట్రాన్స్రైల్ యొక్క ఆదాయం ఎక్కువగా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్ టెండర్స్ లోని పార్టిసిపేట్ చేసి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ నుంచి ప్రాజెక్టులు తీసుకుంటారు. వీళ్ళకి ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో 58కి పైగా దేశాల్లో ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ ఉంది. ఇది వాళ్ళ బిజినెస్ రిస్క్ ను తగ్గిస్తుంది. ట్రాన్స్రైల్ కి ఎప్పుడు ఒక స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ముందుగా సైన్ అయిన చాలా ప్రాజెక్ట్స్ లో ఉంటాయి. ఫ్యూచర్ ఆదాయానికి ఒక మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. ట్రాన్స్రైల్ లైటింగ్ లిమిటెడ్ కంపెనీ అనేది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ పై దృష్టి పెట్టిన ఒక లీడింగ్ కంపెనీ. ఇటీవల వీరికి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో 837 కోట్ల విలువైన ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. దీంతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వాళ్ళ మొత్తం క్యుములేటివ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ 3157 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 57% ఇయర్ ఆన్ గ్రోత్ చూపిస్తుంది. ఇంత పెద్ద ఆర్డర్లు వచ్చినా కంపెనీ మాత్రం తమ గ్రోత్ గైడెన్స్ ని 20 to 25% గానే ఉంచింది. ఎందుకంటే కొత్త ఆర్డర్ల ఎగ్జిక్యూషన్ కి 18 నుంచి 30 నెలల సమయం పడుతుంది. కొత్త ఆర్డర్లు 6 నుంచి 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. కంపెనీ లక్ష్యం ఏమంటే 2.5 years ఆర్డర్ బుక్ ను మెయింటైన్ చేయడం. వారి బిజినెస్ లో 92% ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచే వస్తుంది. అందుకే రాబోయే 2 ఏళ్లలో వాళ్ళ ఆర్డర్ ఇంటేక్ ప్లాన్ కూడా గత ఏడాది మాదిరిగానే 9,500 కోట్ల నుంచి 10,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. వీరి యొక్క ఇంటర్నేషనల్ మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉందంటే, ప్రస్తుతం బంగ్లాదేశ్ వారి ఆర్డర్ ఎగ్జిక్యూషన్ లో 12% వాటా ఉంది. కానీ జూలై 2026 నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు బంగ్లాదేశ్ లో కొత్త ఆర్డర్లు తీసుకోవాలని అనుకోవడం లేదు. భవిష్యత్తులో సౌత్ ఈస్ట్ ఏషియా మరియు ఆఫ్రికా నుంచి ఎక్కువ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఇంటేక్ ఉంటుందని ఆశిస్తున్నారు. ఆఫ్రికాలో ఎక్కువగా వరల్డ్ బ్యాంక్ మరియు ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి ఫండ్స్ పొందే ప్రాజెక్టులు చేస్తున్నారు. ఒక దేశంలో జాబ్ బిడ్ చేసే ముందు అక్కడ ఉన్న పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్ రిస్క్ ను అంచనా వేయడానికి ఒక ప్రత్యేక టీం ని పంపి పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు ఆఫ్రికాలో 15 నుంచి 16 దేశాలతో పనిచేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చైనీస్, ఇండియన్ మరియు లోకల్ కంపెనీలతో కాంపిటీషన్ ఉంది. అయితే తమ డిజైన్, ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ మరియు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ ప్రొడక్ట్స్ వారి కాంపిటీటివ్ ఎడ్జ్ గా ఉన్నాయి. అంతర్జాతీయంగా 10 నుంచి 12% మార్కెట్ షేర్ ని లక్ష్యంగా పెట్టుకున్నారు. హయ్యర్ రెవెన్యూ కంటే మార్జిన్ గ్రోత్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. డొమెస్టిక్ మార్కెట్ స్ట్రాటజీ వీళ్ళది ఎలా ఉందంటే, పవర్ గ్రిడ్ అనేది వీళ్ళకి చాలా ముఖ్యమైన పార్ట్నర్. ట్రాన్స్రైల్ దేశీయ ఆర్డర్ బుక్ లో దాదాపు 70% పవర్ గ్రిడ్ నుంచే వస్తుంది. 40 ఏళ్లుగా వీళ్ళు పవర్ గ్రిడ్ తో కలిసి పనిచేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 27 కి పవర్ గ్రిడ్ 35,000 crores మరియు ఫైనాన్షియల్ ఇయర్ 28 కి 45,000 crores క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అందులో 10 to 12% మార్కెట్ షేర్ ని దక్కించుకోవాలని ట్రాన్స్రైల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో ట్రాన్స్రైల్ కు ఉన్న మొత్తం అడ్రసబుల్ మార్కెట్ దాదాపు 50,000 కోట్లు. ఫైనాన్షియల్ అవుట్లుక్ అండ్ క్యాపెక్స్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే, Q1 పర్ఫార్మెన్స్ 1,650 కోట్లుగా ఉంది. ఇది వారి 20 to 25% గ్రోత్ టార్గెట్ కు అనుగుణంగా ఉంది. వర్షాల వల్ల Q2 లో కొంచెం ఇబ్బందులు ఎదురు కావచ్చు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు మంచి గ్రోత్ వస్తుందని ఆశిస్తున్నారు. కంపెనీ వారి కండక్టర్స్ మరియు టవర్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి క్యాపెక్స్ ప్లాన్ చేస్తున్నారు. కొత్త ఫ్యాక్టరీలు జనవరి, మార్చ్ 2026 నాటికి లేక FY 27 Q1 లో ప్రారంభమవుతాయని చెప్తున్నారు. వీళ్ళు 11.5% to 12% వరకు మార్జిన్ ప్రొఫైల్ ను మెయింటైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత నెట్ డెట్ దాదాపు 600 కోట్లు. క్యాపెక్స్ ప్లాన్స్ వల్ల ఇది FY 26 or 27 నాటికి 10 నుంచి 12% పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అనలిస్ట్ పర్స్పెక్టివ్ విషయానికి వస్తే, ట్రాన్స్రైల్ ఆర్డర్ బుక్ చాలా బలంగా ఉంది. 12 to 18 months ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ చూస్తే ఇన్వెస్టర్లకు డీసెంట్ రిస్క్ రివార్డ్ ప్రపోజిషన్ లభిస్తుందని వీళ్ళు భావిస్తున్నారు. రాబోయే 2 ఏళ్లలో ఎగ్జిక్యూషన్ చాలా కీలకం. ప్రాజెక్టులను సక్రమంగా పూర్తి చేస్తే టాప్ లైన్ రెవెన్యూ మరియు ప్రాఫిటబిలిటీ, బ్యాలెన్స్ షీట్లు అన్ని మెరుగుపడతాయి. కొంచెం నెట్ డెట్ పెరిగినా ఆర్డర్లు వస్తూ ఉంటే మరియు వాటిని సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే అది పెద్ద సమస్య కాదని అనలిస్టులు చెప్తున్నారు.